ఓటమి కంటే గెలిపే డేంజర్. ఓడిపోతే మళ్ళీ ఎలా గెలవాలని ప్రయత్నించవచ్చు, కానీ గెలిచామనుకోండి, గెలిచిన తర్వాత మనలో నుంచి డిసిప్లైన్ వెళ్ళిపోతుంది, క్రమం వెళ్ళిపోతుంది. మనం గెలవడానికి క్రమంగా ఉంటాం, గెలవడానికి క్రమమును ఏర్పరచుకుంటా ఉంటాం. ఎవరైతే క్రమంగా సరిదిద్దుకుంటారో, ఆ గెలుపును జాగ్రత్తగా సెలబ్రేట్ చేసుకుంటారో, వారు నిజముగా జయించిన వారై ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. మనం ఆత్మను అనుసరించి జీవించు వారిమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నాడు, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఆత్మ వల్ల మనము స్వాతంత్రం పొందుకున్నాం. ఏ స్వాతంత్రం అంటే మనకు ఏ ఆచారం లేదు. ప్రతి ఆచారం నుంచి దేవుడు మనకు విముక్తినిచ్చాడు, రోజుల నుంచి విముక్తినిచ్చాడు, అలాగే కర్మ నుంచి స్వాతంత్రమునిచ్చాడు. ఈ లోకానుసారమైన వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల. యు ఆర్ ఫ్రీ. అయితే వీటిని శరీరమునకు హేతువు చేసుకోకూడదు, అంటే శరీరమును పెట్టడానికి. ఎందుకంటే ఫ్రీడమ్, స్వాతంత్రం ఎప్పుడైనా మనకి నిర్లక్ష్యాన్ని నేర్పిస్తుంది, బద్ధకాన్ని నేర్పిస్తా ఉంటుంది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆత్మను అనుసరించి నడుచువారమైతే, ఒకవేళ నడవాలని నువ్వు అనుకుంటే క్రమంగా నడుచుకోవడం డిసిప్లిన్, హ్యావ్ ఎ డిసిప్లైన్. దేవుని ఆత్మ నీలో ఉంది కాబట్టి ఆ స్వాతంత్రాన్ని నువ్వు ఎలా పడితే అలా వాడితే, నిజమైన స్వాతంత్రం వలన వచ్చిన అధికారం, స్వాతంత్రం వల్ల నువ్వు పొందుకున్న ఆశీర్వాదం, స్వాతంత్రం వల్ల నువ్వు పొందుకున్న సింహాసనం ఏదైతే ఉందో సులువుగా కోల్పోయే అవకాశం. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని ఎలా పడితే అలా వాడకూడదు. దేవుడిచ్చిన ఆచార స్వాతంత్రాన్ని మనుషులను ఇబ్బంది పెట్టడానికి వాడకూడదు. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ చేత క్రమముగా నడుచుకుంటామో, నిజమైన క్రైస్తవులుగా జీవించగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.